మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు కృపా దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకోదును మెలకువతో నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకోదును మెలకువతో హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీ అందరికీ ప్రసాదించుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. చూడండి, ఈ వాక్య భాగంలో మన ప్రభువు మనలను కరుణించవలెనని ఆయన నిలిచి ఉన్నాడట, నిలబడి ఉన్నాడట. ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఎంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన ఎంతగా మనల్ని హక్కును చేర్చుకోవాలని, కనికరం చూపాలని, కరుణించాలని ఆశిస్తున్నాడు అనేది ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనల్ని ప్రేమించే ఆప్తులైన వాళ్ళు కూడాను మనము ఆలస్యం చేసినప్పుడు, లేక మనం ఏదైనా తడువు చేస్తూ ఉన్నప్పుడు మనల్ని దాటుకొని వెళ్ళిపోతారు, మనల్ని తృణీకరిస్తారు. మన కొరకు సాహసం కలిగి సమయాన్ని వెచ్చిస్తూ వేచి చూడలేరండి. కానీ మనం ఆయన వైపు తిరగకపోయినప్పటికీ, మనం ఆయనను విసర్జిస్తూ ఉన్నప్పటికీ, పలుమార్లు ఆయనకి గాయాన్ని రేపుతున్నప్పటికీ, ఆయనకు వెన్ను చూపి లోకానికి ముఖము చూపి మనం పరుగులు తీస్తున్నప్పటికీ, ఆయన మన కొరకు మనల్ని కరుణించాలని, క్షమించాలని, కటాక్షం చూపించాలని, వాత్సల్యత చూపించాలని ఆయన నిలబడే ఉన్నాడు అన్నప్పుడు ఆయన ఎంత ప్రేమగల దేవుడు, ఆయన ఎంతగా మనల్ని ప్రేమించి హక్కును చేర్చుకోవాలని ఆశించుచున్న దేవుడు అనేది ఈ వాక్యంలో మనం గమనించాలి. మనం ఆయన ప్రేమను అర్థం చేసుకోగలగాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు నిలిచి ఉన్నాడు అన్నప్పుడు
పరిశుద్ధ గ్రంథంలో మనకు అనేక వాక్యాలు కనిపిస్తాయండి. ఎందుకు ఆయన నిలిచి ఉన్నాడు, ఆయన నిలబడ్డాడు అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తూ వెళుతున్నప్పుడు, ఒకసారి యెరికో పట్టణానికి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఒక సంభవం జరిగింది. మనందరికీ బాగా తెలుసు. బహుజన సమూహము ఆయనతో కూడా ఉన్నారండి. ఆయన ఆ మార్గంలో వెళుతున్నప్పుడు ఓ కిక్కిరిసిన జనం. సేవకులుగా మేము కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతపు ప్రజలందరూ గుమ్ముకూడుతారు. వాళ్ళతో ఎవరితో ఏం సమాధానం చెప్పాలనేది చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే 10 మంది కూడినప్పుడు 10 మంది 10 సలహాలు అడుగుతుంటారు, ఆలోచనలు అడుగుతుంటారు. ఒక్కరొక్కరుగా మాట్లాడండి అంటుంటాం మేము కూడాను. మరి ఒక సేవకులుగా మేము ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడే ఆ ప్రాంతపు ప్రజలు గుమ్ముకూడినప్పుడు మరి అంత ఇబ్బందికరంగా ఉంటుంది. మరి యేసుక్రీస్తే సాక్షాత్తు ఆయన ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు, యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు బహుజన సమూహం గుమ్ముకూడిపోయారు. ఆయనతో వెళ్తున్నాడు. అప్పుడు ఆ త్రోవ ప్రక్కన కూర్చొని ఉన్న ఒక గుడ్డి భిక్షగాడు కేక వేశాడట, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను కరుణించవయ్యా అని కేక వేస్తుంటే ఆశ్చర్యమైన సంగతి అండి. అంత బహుజన సమూహం ఆయన వెంట వెళుతున్నారు. కేకలు, అరుపులు ఉంటాయి, అక్కడ అలజడి ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రియులారా, ఆ గుడ్డి భిక్షగాడు వేసిన కేక యేసయ్య స్పష్టంగా విన్నాడండి. నిజమే, మన ప్రభు ఎవరు అనంటే, మనం ఎక్కడ నిలిచి ఆయన వైపు తిరిగి ఆయనని పిలిచినా ఆయన వినగలిగే దేవుడండి. ఒకవేళ దూరాన్ని బట్టి తల్లిదండ్రులు మన యొక్క ఆక్రందనను వినకపోవచ్చు, మనకున్నవాళ్ళు కన్నవాళ్ళు మన బాధను వినలేకపోవచ్చు. కానీ మన పరలోకపు తండ్రి ఎవరు అనంటే, మనం ఆయన పిలిస్తే ఆయన వింటాడు, మొరపెడితే సమాధానమిస్తాడు. మనం ఎక్కడ నిలిచి ఆయన వైపు తిరిగి ఆయనను వేడుకున్నా ఆయన ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన పరిశుద్ధుడైన దేవుడండి. లేకపోతే అంత జనసమూహం ఆయన మధ్యలో ఉన్నప్పుడు ఆ గుడ్డి భిక్షగాడు వేసిన ఆ కేక ఆయన విన్నాడు. విని వీంతో నాకేంటి, ఇంత జనసమూహం ఇక్కడ ఉన్నప్పుడు నేను ఆగి ఆ గుడ్డి భిక్షగాడితో నేను సంభాషిస్తూ నిల్చుంటే వీళ్ళంతా ఏమనుకుంటారు, అలా అనుకోలేదు. ఆయన నిలిచాడట. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 49వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా, వారు ఆ గుడ్డివానిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. ప్రియులారా చూడండి, అప్పుడు యేసు నిలిచి, అక్కడ ఎందుకు నిలబడ్డాడు, ఎందుకు నిలిచాడు అనంటే వానిని స్వస్థపరచాలని. వానికున్న బలహీనత ప్రభువుకు తెలుసు. ఏ పరిస్థితుల్లో కుమిలిపోతున్నాడో, ఏ అంధకారంలో మగ్గిపోతున్నాడో, ఏ పరిస్థితులలో జీవితం మీద విరక్తి కలిగి అడియాసలు కలిగి అతడు అల్లల్లాడిపోతూ తల్లడిల్లిపోతున్నాడో సమస్తం ప్రభువుకు తెలుసు. అందుకే ఆ గుడ్డి భిక్షగాని కేక విని ఆయన నిలిచిపోయాడు. వాడిని పిలవనంపించాడు, వాని కోరికను తెలుసుకున్నాడు. అతను అడిగినట్లుగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వాని ఆశను తీర్చి వాడిని స్వస్థపరిచినట్లు వాక్యం చెప్తుందండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ రోజున నిన్ను స్వస్థపరచాలని, నీ ఆక్రందన వినాలని, నీ గోడు వినాలని, నీ కన్నీళ్లను తొడవాలని, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఈ రోజున నేను వేధిస్తూ ఉన్న ఆ అంధకారాన్ని తొలగించాలని ఆయన నిలిచి ఉన్నాడు. ఆయన నిలిచి ఉన్నాడు. నిశ్చయముగా నీవు ఆయనని పిలవగలిగితే, ఆయనకు చెప్పుకోగలిగితే, ఆయనకు విన్నపించుకోగలిగితే, ఆయనకు మనవి చేసుకోగలిగితే నిన్ను స్వస్థపరుస్తాడు. దీర్ఘకాల వ్యాధులలో నుంచి ఎలాంటి బలహీనతలలో ఉన్నప్పటికీ కూడా ఆయన క్షణంలో నేను విడుదల కలిగించి స్వస్థపరచుటకు శక్తి కలిగిన దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నప్పుడే నీ హృదయంలో విశ్వాసం కలిగి ప్రభుని పిలువు, ప్రభుని వేడుకో. నీ గోడు, నీ బాధ, నీ యొక్క ఆవేదన, నీ ఆక్రందనంతయు కూడా ఆయనతో చెప్పు. ఈ క్షణమే నా ప్రభు నీకు ఒక అద్భుతం చేస్తాడు, స్వస్థపరుస్తాడు, విడుదల కలిగించి సమసమాజంలో నేను ఒక సాక్షిగా ఆయన నిలబెడతాడు. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే యోహాను సువార్త 21వ అధ్యాయం 4-5 వాక్యాలని నేను చదువుతున్నానండి. సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. 5వ వాక్యం, యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని
అడుగగా ప్రియులారా చూడండి, ఇక్కడ తన శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళారు. వాళ్ళ ప్రయాసంలో వాళ్ళు ఉన్నారులేండి. కానీ యేసు సూర్యోదయం అగుచుండగా దరిని నిలిచి ఆయన వారిని పిలుస్తున్నాడు. పిల్లలారా, భోజనం చేయడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని. ఎందుకంటే వాళ్ళు శ్రమ పడుతున్నారు, కానీ కనీసం భోజనము చేయుటకైనను కూడా వాళ్ళు ఏమీ సంపాదించుకోలేదండి. ఏమీ వాళ్ళకి దొరకలేదండి. ప్రియమైన దేవుని బిడ్డల, కొన్ని సందర్భాలలో మన వ్యక్తిగత జీవితాలలో రాత్రి బహుళ శ్రమ పడుతుంటాం, రెక్కల ముక్కలు చేసి రక్తాన్ని ఆవిరి చేస్తుంటాం. ఇంట్లో ఉండేది కొంతసేపే, కానీ ప్రయాసపడేది జీవితంలో అవి లెక్కించలేని పరిస్థితులండి. మరి ఏమైనా సంపాదించారా అని అంటే ఏమీ ఉండదండి. మనాళ్ళు పెద్దలు చెప్తుంటారు సరదాగా, క్షణం తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు అని చెబుతుంటారు. అదే పరిస్థితి. అందుకే ప్రభు వాళ్ళ స్థితిని గుర్తించాడు. అయ్యో, నా పిల్లలు శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు, చేతులు ముడుచుకొని గోర్లు కొడుక్కుంటూ కూర్చోలేదు, కష్టపడుతున్నారు, కానీ భోజనం కూడా చేసే పరిస్థితుల్లో లేరే అని ఆయన వారిని దర్శించి దరిని నిలిచి వాళ్ళని పిలిచి, మీరు 13వ వాక్యంలో చూస్తారండి, యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను, అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. ఆయన వారి కొరకు సిద్ధం చేసి, ఇది ప్రభువే. వాళ్ళు ఆకలితో ఉన్నారని, ఆవేదనతో ఉన్నారని, ఒట్టి చేతులతో ఉన్నారని, ఓడిపోయి ఉన్నారని ఆయనకి తెలుసండి. అందుకే ఆయన వారికి ఆహారం ఇచ్చుటకు అక్కడ నిలిచి వారిని పిలిచి వాళ్ళకి సేద తీర్చి వాళ్ళకి ఆహారాన్ని పెట్టి వాళ్ళను బలపరిచినట్లు ఇదిగో ఈ వాక్యం చెప్తుంది. ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డ కష్టపడుతుండి ప్రతిఫలం పొందుకోలేక చాలని సంపాదనతో ఏదో అతుకుల బొంతగా జీవితం సాగిపోతుందా? ఈరోజు నేను మీతో చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని బట్టి నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నీ కొదువులు తీరుస్తాడు, నీ కన్నీళ్లు తుడుస్తాడు. ఏ పరిస్థితులలో ఏది చేతికి రాక ఓడిపోతూ వాడిపోతూ చెడిపోతూ పడిపోతూ నిలువ లేని పరిస్థితులలో ఒకవేళ నువ్వు తల్లడిల్లిపోతుంటే నా ప్రభు ఇదిగో ఈవేళ నిశ్చయముగా నీ ఎదుట నిలుస్తాడు, నీ అక్కరలన్నీ తీరుస్తాడు. నిన్ను దీవించుటకు అది శక్తి కలిగిన దేవుడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన కౌగిలిలో నిన్ను దాచుకొని ఉన్నాడు, ఆయన నిన్ను పిలిచిన పిలుపు అది శ్రేష్టమైనది గనుక ఆయనే వారు ఎదుట నిలిచినట్లు నీ ఎదుట నిలుస్తాడు. నిశ్చయంగా నీ కన్నీళ్లు తొలగించి ఆయన నీకు ఆహారం ఇచ్చి నిన్ను దీవిస్తాడు అనే విషయాన్ని ఇదిగో ఈ వాక్యం చెప్తుంది. విశ్వాసము కలిగిన వారమై ఆయన మనల్ని దీవించినట్లు, ఆయన మనల్ని ఆశీర్వదించినట్లు ఆయన వైపు మనం తిరగాలి. ఆయన మనల్ని విడువడని విశ్వాసంతో మనం ముందుకి సాగాలి. నిశ్చయముగా మన దేవుడు మన కొదువలు తీర్చే దేవుడు. అందుకే ఆయన దరిని నిలిచాడనే విషయాన్ని మనం గుర్తించాలి. మరొక చిన్న వాక్యాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది యోహాను సువార్త 20వ అధ్యాయం 19-20 వాక్యాలు నేను చదువుతున్నానండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాను కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. 20వ వాక్యం, ఆయన ఇలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. ఈ 2 మాటలు చూడండి. మొదటి వాక్యంలో ఏమో యూదులకు భయపడి, ఈ 20వ వాక్యంలో ఏమో ప్రభువును చూచి సంతోషించిరి. అంటే అర్థమేంటి? వాళ్ళు భయపడి గడగడలాడుతూ ఆ యూదులకి వాళ్ళు భయపడి కలవరపడిపోతూ అల్లాడిపోతున్నారు. ఇక్కడ 20వ వాక్యంలో మనం చదివితే ఆయన వచ్చి వాళ్ళ మధ్య నిలిచాడట, ఆయన చేతులు ప్రక్కలు వాళ్ళకి చూపించాడట, వాళ్ళ సందేహాన్ని తొలగించాడట. ఇప్పుడు వాళ్ళ భయం తొలగిపోయింది, వాళ్ళకి ధైర్యం కలిగింది, ఆదరణ కలిగింది. మన ప్రభు మనతో ఉన్నాడు. మన ప్రభు మనం చేయవిడిచే దేవుడు కాదు. ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన అంతటితో తన చరిత్ర సమాప్తం చేసిన వాడు కాదు. ఆయన సజీవుడు, పునరుద్ధానుడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, వాళ్ళ భయాన్ని తొలగించడానికి, వాళ్ళకి ఆదరణ కలిగించడానికి, ధైర్యాన్ని కలిగించడానికి, ఏ పరిస్థితుల్లో కృంగిపోయి ఉన్నారో, ఏ పరిస్థితుల్లో అలజడి పాలై అల్లాడిపోతూ తల్లడిల్లిపోతున్నారో
ఆ పరిస్థితుల్లో ప్రభు వారికి చేయూతనివ్వడానికి, సమాధానమును కలిగించడానికి వారి ఎదుట ఆయన నిల్చున్నాడు. వారిని ధైర్యపరిచి, దృఢపరిచి, స్థిరపరిచి వారిని సాక్షిగా వాడుకున్నాడు. ఆ దేవుడే మన దేవుడు కాడా? ఆ దేవుడు సజీవుడు కాడా? ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు లేడా? ఉన్నాడు. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు అండి. భయపడకండి. ఏ విషయాలకైనా, ఏ పరిస్థితులకైనా భయపడకండి. ఎందుకంటే మన ప్రభువు మన బలహీనతలలో మన ఎదుట నిలిచే దేవుడు అండి. నా ప్రియమైన వారలారా, ఏదో కష్టాలలో ఉన్నామని ఆయన తల తిప్పుకొని వెళ్ళిపోయేవాడు కాదు. కన్నీళ్ళలో ఉన్నామని ఆయన కనులు మూసుకునేవాడు కాదు. లేక మనం అన్ని విషయాలలో ఘనతాస్పదంగా ఉన్నప్పుడు మన ప్రక్కన నిలిచి, కష్టాలలో ఉన్నప్పుడు ఆయన తరలిపోయేవాడు కాదు, ఆయన దూరమైపోయేవాడు కాదు. ఏ పరిస్థితుల్లోనైనా ఆయన మన ఎదుట నిలుస్తాడు. పరిస్థితులకు భయపడకండి, శత్రువులకు భయపడకండి, సాతానుకు భయపడకండి, లోకానికి, లోకంలో ఉన్న వాటికి భయపడకండి. ధైర్యం కలిగి ఉండండి. ఆయన మన ఎదుట నిలిచే దేవుడు. ఇరుకైన మార్గాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు కలుగుతాయి. కానీ అన్ని పరిస్థితులలో ఆయన మన ఎదుట నిలిచినప్పుడు ఏ పర్వతం కూడా మన ఎదుట నిలవలేదు, ఏ సముద్రము కూడా మన ఎదుట నిలవలేదు. ఆయన మనల్ని చేపట్టి దాటిస్తాడు, మన ముందు నడిచి మన మార్గాన్ని సరళం చేస్తాడు, మన నడకను కొనసాగింప చేస్తాడు. కోరిన రేవులో ఆయన మనల్ని చేర్చి నిలబెట్టి పత్రికగా, సాక్షిగా వాడుకుంటాడు. కనుక భయపడకండి, ఆయన ఎదుట నిలుస్తాడు. నేను 3 విషయాలు మీతో చెప్పాను. 1 స్వస్థపరచుటకు, 2 ఆహారం ఇచ్చుటకు, 3 ధైర్యమునిచ్చి సమాధానమునిచ్చి నడిపించడానికి ఆయన నిలిచే ఉన్నాడు. ఆయన మన ఎదుట నిలిచే దేవుడు. అలాంటి కృప మీ అందరికీ కలుగుగాక. ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మీరు మా ఎదుట నిలిచే దేవుడవు, అందుకు నీకు స్తోత్రాలు. ఎందుకు నిలిచే దేవుడవో మీ లేఖనాల నుంచి మేము నేర్చుకుంటూ వచ్చాం. మీ వైపు చూస్తూ ధైర్యంగా ముందుకి కొనసాగుటకు కావలసిన శక్తిని మీరు మాకు అనుగ్రహించి నడిపించమని మీ పాద పద్మానికి మమ్మల్ని ఒక్కొక్కరిని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు కృప ఈ దినమంతా మీకు సమృద్ధిగా కలుగుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్నా మినిస్ట్రీస్.